క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత 2 వారాలుగా మనము సంగతి తెలియకుండుట అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాము. పౌలు చెప్పినట్లుగా మీకు ఈ సంగతి తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటాడు. పౌలుకే కాదు, దేవునికైనా క్రీస్తుకైనా పరిశుద్ధాత్మకైనా ఏ సేవకుడికైనా ఉండాల్సినటువంటి విధానం ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఇందులో దాచుకునేది ఏమి ఉండదు. లోకంలో అయితే కొన్ని దాచిపెడతారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడేటువంటి సందర్భం అది. పౌలే కాదు, ఏ సేవకుడైనా కూడా ఇదే వైఖరిని కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయు మీకు తెలియను. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు, బహిరంగంగాను ఇంటింటను. అంటే కొన్ని సందర్భాల్లో దేవాలయంలో సమాజ మందిరాల్లో బోధించినటువంటి సందర్భాలు ఉంటాయి, లేదా వీధుల్లో ప్రసంగించే విధానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గృహాల్లో జరిగేటువంటి వ్యక్తిగత కూడిక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే పౌలు ఏది దాచుకోకుండా అంతా చెప్పాడు. ప్రతి సేవకుడు కూడా ఇలాగనే ఉండాలి, విషయాలను పూర్తిగా తెలియజేయాలి. గత 2 వారాలుగా మనం ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నాము. సంగతి మనకి పూర్తిగా తెలియాలి. పోయిన వారం మనం చూసినటువంటి విషయం ఏంటంటే, మొదటేమో మనము దేవుని గురించిన విషయాలు కొన్ని నేర్చుకున్నాము. 2వ వారంలో రాబోయే కాలం ఒకటి ఉంది, అంటే మరణం తర్వాత జీవితం ఉంది. ఇదైతే 120 సంవత్సరాలే. రాబోయేటువంటి కాలం అనేటువంటిది శాశ్వతం. నువ్వు పరలోకంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడున్నా కూడా శాశ్వతం. కాబట్టి దాని గురించి మనము గత వారం నేర్చుకున్నాం. ఈరోజు మనము ఇంకో విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏంటంటే, దేవునికి మనము లెక్క అప్పగించాలి. లెక్క ఆయనకి మనము అప్పగించాలి. భూమి మీద మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, అంటే నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో, దేవుడిచ్చిందైతేనేమో 120 సంవత్సరాలు. అయితే అప్పటిదాకా మనం ఉండటం లేదు. 70కి 80కి, ఈ మధ్య అయితే 50కి 60కే జీవితాలు ముగిస్తున్నారు. సరే, ఏదైనా కానీ భూమి మీద నువ్వు జీవించినటువంటి జీవిత కాలములో నువ్వేం చేసావు అనేటువంటిది, అది మంచి అయినా చెడైనా, ఇన్ని మంచి పనులు చేశాను, ఇన్ని చెడ్డ కార్యాలు చేశాను, ఇవన్నీ రేపు దేవునికి లెక్కప్ప చెప్పాలి. దీని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు ఈ విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు అని అంటే, అయ్యో నాకు తెలియదే అని రేపు అనేటువంటి అవకాశం లేకుండా. సహజంగా మనం అంటాం కదా, నాకు ఎవరు చెప్పలేదండి, నాకు తెలియదండి, ఇలా అనుకోలేదండి అంటాం కదా మనము. ఆ మాటలు రాకుండా ఉండాలని దేవుడు చేసిన ప్రయత్నం ఏంటంటే, సత్యాన్ని పూర్తిగా బయలుపరిచాడు. మరణం తర్వాత జీవితం ఉందని, ఆ తర్వాత తీర్పు అనేటువంటిది ఒకటి జరుగుతుందని, ఇవన్నీ కూడా దేవుడు గ్రంథంలో మనకి వివరంగా తెలియజేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇవి చెప్పినటువంటి వారు యేసుక్రీస్తు అండి. ఈ మాటలు చెప్తుంది యేసుక్రీస్తు. మనం తెలుసు కదా, యేసుక్రీస్తు అంటే ఆయన సత్యమే చెప్తాడు, ఎంత మాత్రం కూడా అబద్ధం ఆడడు. ఎందుకంటే ఆయన దేవుడు, అబద్ధం నేరని దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఒక అబద్ధం చెప్పాడు అని ఎవరు ఇంతవరకు నిరూపించరు కూడా.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. భవిష్యత్తులో ఏం జరగబోతుందనంటే, యేసుక్రీస్తు మరల రాబోతున్నాడు, మహిమతో రాబోతున్నాడు. మహిమ అంటే వెలుగు, లేదా దేవునికి ఉన్నటువంటి ఆ గొప్పతనం. అలాంటి మహిమతో యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయనతో పాటు సమస్త దూతలు కూడా వస్తారంట. పరలోకం ఉన్నటువంటి దూతలందరూ కూడా వస్తారంట. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. గొప్ప సింహాసనం. ఇంతవరకు మన అలాంటి సింహాసనం చూడలేదు. భూమి మీద అలాంటి సింహాసనం మనకు కనబడదు. మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చుంటే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుటికి పోగు చేయబడతారు. సమస్త జనులు అంటే మీ గతంలో చెప్పారు, మనిషికి ఆరంభం ఉంది కానీ అంతము లేదు. భూమి మీద ఉంటే భూమి మీద ఉంటాం, లేకపోతే మృతుల లోకంలో ఉంటాం. రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొంతమంది చనిపోకుండా అంతే ఉంటారు. అంటే భూమి మీద జీవనం కొనసాగుతున్నప్పుడే యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద అప్పుడు ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళు గతంలో చనిపోయారు కదా. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు, లేదా క్రీస్తు వచ్చే వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ మృతుల లోకంలో ఉంటారు. వాళ్ళందరూ మృతులైనటువంటి ప్రతి ఒక్కరూ, బ్రతికున్నవారు, వీళ్ళందరూ కూడా క్రీస్తు ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి, గొల్లవాడు ఎలాగైతే మేకలు గొర్రెలుగా ఎట్లయితే వేరుపరుస్తాడో, రేపు యేసుక్రీస్తు కూడా సమస్తమైనటువంటి ప్రజలను 2 గుంపులుగా చేస్తాడంట. 2 గుంపులుగా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. భూమి మీద నువ్వు మంచి చేసావా, చెడు చేసావా అనేటువంటిది లెక్క చెప్పాలి. దీని గురించి లేఖనాల్లో మనకి పదే ఎన్నో విషయాలు, దీని గురించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే, అయ్యో నాకు తెలియదండి. కొరింథీయుల సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, 2వ పత్రిక, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. దేహము అంటే అన్ని అవయవాలు కలిసినటువంటి దీన్ని దేహం అంటారు. నువ్వు నోటితో ఏం మాట్లాడావో లెక్క చెప్పాలి, కళ్ళతో ఏం చూసావో లెక్క చెప్పాలి, చేతులతో ఏం చేశావో లెక్క చెప్పాలి, కాళ్ళతో ఏం చేశావో లెక్క చెప్పాలి. అవి మంచివి కానీ చెడ్డవి కానీ. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు ప్రతివాడు పొందాలి. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఒక రోజు ఉంది, లెక్క చెప్పేటువంటి ఒక రోజు ఉంది. గ్రంథంలో దీని గురించి పదే విషయాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి గ్రంథానికి రాకముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవటానికి ముందు అసలు ఈ లెక్క గురించిన విషయాలు భూమి మీద ఏమైనా ఉందా? భూమి మీద మన ఎవరికైనా లెక్క చెప్పాలనా అని అంటే, లెక్క చెప్పేటువంటి విధానము భూమి మీద కూడా ఉంది. భూమి మీద కూడా ఉంది. చూడండి, చిన్నప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుద్ది. పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి డబ్బులు ఇచ్చి కొట్టుకాడి పోయి రమ్మంటారు. కొట్టుకాడి వచ్చిన తర్వాత నా కొడుకులని వదిలేస్తారా? సరుకులు ఎంత అయినాయి, ఎంత మిగిలినాయి లెక్క అడగరా? లెక్క అడుగుతారు, అడగాలి.
అంటే లెక్క మనము అప్పగించేటువంటి విధానము భూమి మీద కూడా ఉంది. తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని. ఆ తర్వాత సమాజంలో ఇంకా బయటికి వెళ్తే ఇక ఉద్యోగస్తులు లేదా పొలం పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులు ఎవరైనా కానీ లెక్క చెప్పాలి. ఆఖరికి పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా ప్రభుత్వానికి లెక్కలు చూపించాలి. మేము కొన్నది ఎంత, అమ్మింది ఎంత, మా వ్యాపారం ఎంత, లావాదేవీలు మొత్తం కూడా ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి. ఉద్యోగస్తులైతే వాళ్ళు లెక్కలు చెప్పాలి. చూడండి, ఉద్యోగస్తులు చాలా మంది కూడా, కొంతమంది అయితే నెలవారీ అప్పగిస్తారు. ఈ లస్కర్లు ఉన్నారనుకోండి, ఈ కాలం మీద లస్కర్లు ఏం చేస్తారు, నెల నెల వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వెళ్ళాను, చెట్లు కొట్టాను, లేదా కాలువ బాగు, ఏదో వాళ్ళు చేసినటువంటి పనులు లెక్క చెప్పాలి. నర్సులు కూడా మందులు ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఇచ్చాము, ఈ ఊరు వెళ్ళాము, సేవ చేశాము. టీచర్లు కూడా, అంటే ప్రతి వాళ్ళు కూడా లెక్క చెప్పే విధానం భూమి మీద ఉంది. మనకి భూమి మీద ఉంది. వాళ్ళు ఎవరైనా కానీ, వ్యాపారం చేసే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, వ్యవసాయం చేసే వాళ్ళైనా కూడా. చూడండి, ఒక యజమానుడు పనులను పిలుస్తాడు. 10 మందినో 20 మందినో 50 మందినో పనులను పిలుస్తాడు. ఏంటి, ఎంతవరకు అయింది పని, ఎన్నిసార్లు తీశారు, లెక్క అడుగుతారు. ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఒకసారి మనము నిర్గమాకాండంలో ఒక లెక్క చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక దేశంలో ఇతర దేశస్తులు జీవిస్తున్నారు. మనందరూ తెలుసు కదా, యోసేపుని అమ్ముకున్నారు. దాసుడుగా ఆ దేశానికి వెళ్ళి, ఆ తర్వాత దేవుని యొక్క కృపచేత ఏకంగా ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అధ్యక్షుడు అంటే రాజు. మనకైతేనేమో రాష్ట్రపతి అంట. మన దేశంలో రాష్ట్రపతి ఏమో ఫరో అయితే, ప్రధానమంత్రి యోసేపు ఐగుప్తు దేశానికి ఆ రోజుల్లో. సరే, ఆ తర్వాత కొంతకాలం తర్వాత తన అన్నలు వస్తారు ఆ దేశానికి ధాన్యం కోసం. యోసేపు వాళ్ళు గుర్తుపడతాడు. ఆ తర్వాత రాజుగారితో మాట్లాడి, చూడండి, తన వాళ్ళందరినీ ఐగుప్తుకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాడు. ఈ కరువు ఇంకా కొన్ని సంవత్సరాల దాకా ఉంటుంది, ఇంకా 4-5 సంవత్సరాలు ఇంకా కరువు వస్తుంది, కాబట్టి మీరు అక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ రండి అని చెప్పి ఈయన రాజుగారితో మాట్లాడి వాళ్ళందరిని కూడా ఐగుప్తుకు తీసుకొస్తాడు. యోసేపున్నంతకాలం బాగానే జరుగుద్ది, ఎందుకంటే యోసేపు ప్రధానమంత్రి కదా. కాబట్టి ప్రధానమంత్రి సొంత బంధువులు వాళ్ళు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలన్నీ చెప్పి యోసేపు ఉన్నంత కాలము, ఆ ఫరో ఉన్నంత కాలము బాగానే ఉంది. ఆ తర్వాత యోసేపు చనిపోయాడు, ఫరో చనిపోయాడు. యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు ఒకడు వచ్చాడంట. అంటే చరిత్ర ప్రకారం చూస్తే యోసేపు ఎవరో తెలిసిపోద్ది. కానీ ఈడు ఆ చరిత్ర చూడకుండా, యోసేపు ఎవరో తెలుసుకోకుండా, ఒక కొత్త జాతి మన దేశంలో ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళ జనాభా తగ్గించాలి అని చెప్పి రకరకాల ప్లాన్లు గీస్తాడు. అయినా కానీ ఆ ప్లాన్లు ఏది కూడా వర్కౌట్ అవ్వద్దు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, మోషే అహరోనులు ఫరో దగ్గరికి వచ్చి, మేము అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి ఒక ఉత్సవం చేయాలి, కాబట్టి మా జనాన్ని పోనిమ్మని అడుగుతారు. నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. అయితే మనము కిందకు వద్దాం. వాళ్ళు అడిగినటువంటి దాన్ని బట్టి రాజు చేసినటువంటి పనిని మనం గమనిస్తే 19వ వచనం, మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెలవీగా ఇశ్రాయేలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. ఇక చూడండి, సందర్భం ఏంటంటే, యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలటానికి ప్రారంభించి ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నాడు. వీళ్ళకి ఇటుకలు చేసేటువంటి పని అప్పగించాడు. 1వ అధ్యాయము 13-14 వచనాలు, నిర్గమాకాండం 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొనిరి, వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనిని కఠినంగా ఉండెను.
వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు పని ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి పొలములు విసికించిరి. ఇటుకలు తయారు చేయటము, ఆ బంక మట్టిని కలపటము, అంటే ఇటుకల పనికి వచ్చే మట్టి అది. ఆ తర్వాత కొంతమందిని పొలంలో పని చేయించడం, ఇలా వాళ్ళని బాధ పెడుతున్నారు. అయితే ఇటుకలు చేసే పని ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు రాజుగారే గడ్డి కొయ్యకాలు ఇస్తారు. అంటే ఇటుకలు కాల్చాలంటే మనం పొట్టు ఉపయోగిస్తాం కదా, పొట్టు బొగ్గు ఉపయోగిస్తాం. అప్పట్లో వాళ్ళు గడ్డి కొయ్యకాలు అని ఉంటుంది ఒకటి, వాటిని ఉపయోగించేవాడు. రాజుగారు ఏం చేసేవాడు అంటే ఆ గడ్డి సరఫరా చేసేవాడు, ఆ కొయ్యకాలు అనేటువంటి ఉంటుంది అది సరఫరా చేసేవాడు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ మట్టి ద్వారా ఇటుకలు తయారు చేసి కాల్చటం. అయితే మోషే ఎప్పుడైతే వచ్చి మా ప్రజలను పోనీయండి అని అడిగాడో అప్పుడు రాజు ఏం చెప్పాడు అంటే, మేము గడ్డి ఏం మీకు, ఆ ఇటుకలు కాల్చడానికి ఆ గడ్డి అలాంటి మేము ఇవ్వం, మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కానీ లెక్క తక్కువ కాకూడదు. లెక్క ఇచ్చాడనమాట, రోజుకి ఇన్ని ఇటుకలు చేయాలి మీరు అని లెక్క ఇచ్చాడు. ఒకప్పుడేమో గడ్డి ఇచ్చేవాడు, ఇప్పుడు గడ్డి ఇవ్వకుండా మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. గడ్డి దగ్గరలో లేదు, అది చాలా దూరంగా ఉంటుంది. వీళ్ళే గడ్డి తెచ్చుకొని ఇటుకలు కాల్చాలి, లెక్క తక్కువ కాకూడదు. అంత కఠినంగా వాళ్ళ చేత సేవ చేయించుకుంటున్నారు. అంటే విషయం ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకుంటే, జయిస్తే వాళ్ళు ట్యాక్సీలు విధిస్తారు, ఆ పన్ను కట్టాల్సిందే, వాళ్ళు పెట్టే రూల్స్ ఇక్కడ పాటించాల్సిందే. ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకొని వాళ్ళకు ఒక పని అప్పచెప్పారు, ఇటుకలు తయారు చేసే పని అప్పచెప్పారు. లెక్క చెప్పాలా, ప్రతిరోజు ఇన్ని ఇటుకలు చేయాలంటే చేయాలంతే. కాబట్టి ఈ విధంగా సమాజంలో అయినా, గృహాల్లో అయినా, రాజ్యంలో అయినా లెక్క అప్పగించేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఇందాక మనం చూసాము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం, ఇది సమాజంలో ఉన్నటువంటి విషయమే, కొత్తదేం కాదు ఇది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను. వ్యాపారస్తులు అయితే సంవత్సరానికి ఒకసారి లెక్కలు చూసుకుంటారు, ఆ మార్చి నెలలో. వ్యాపారస్తులే కాదు, మన బ్యాంకులు కూడా మార్చి నెల లెక్కలు చూసుకుంటారు. ఈ సంవత్సరం ఎంత మనకి లావాదేవీలు జరిగినాయి, లాభాలు ఎంత, నష్టాలు ఎంత, ఇవన్నీ వ్యాపారస్తులు కానీ ఈ బ్యాంకులు కానీ లెక్కలు చూసుకుంటారు. ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకుంటారు. రాజులు కూడా వాళ్ళు కూడా లెక్కలు చూసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఒక రాజు అంట లెక్కలు చూసుకోవటానికి ఏర్పాటు చేశాడంట. ఎవడెంత నాకు అప్పు ఉన్నాడు అని లెక్కలు చూసుకుంటున్నాడు. ఒకడు దొరికాడంట, 10,000 తలాంతులు అచ్చున్నటువంటి ఒకడు కనిపించాడంట. వాడిని అర్జెంటుగా పిలిపించి, నా బాకీ నాకు గట్టు అన్నాడు. వాడేమో నా దగ్గర ఏమి లేవు అని అంటే, నీ భార్యను నీ పిల్లల్ని మొత్తాన్ని నమ్మి నా బాకీ తీర్చాల్సిందే అంటున్నాడు. అంటే విషయం ఏంటంటే, లెక్క చూసేటువంటి విధానము అందరికీ ఉంటుంది. అది ఉంటేనే మనము జీవనం చేయగలుగుతాం. లెక్క అనేటువంటిది ఆ విధానం లేకపోతే కష్టం, మన జీవితం కష్టం. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి కొట్టుకాడ పంపించాను, లెక్క చెప్పకుండా ఉంటే అది 20 30 తెలియదు. ఇప్పుడు 100 పోద్ది, రేపు 1000 ఇస్తే 1000 తీసుకుంటాడు. కాబట్టి లెక్కలు చెప్పాలి. అప్పుడు మనకి పొదుపు చేసుకోవాలా, లేకపోతే ఏమైనా మిగిలిందా, ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి లెక్క అనేటువంటిది అవసరమే, సమాజం ఉన్నటువంటి విషయమే. అయితే ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే, దేవుళ్ళు లెక్క అడగబోతున్నాడు. దేవుళ్ళు లెక్క అడగబోతున్నాడు. ఎందుకు లెక్క అడుగుతాడు అని అంటే, ఆయన దేవుడు. రాజే లెక్క అడుగుతున్నాడు, తల్లిదండ్రులు లెక్క అడుగుతున్నారు, ఉద్యోగస్తులను అయితే ఆ పై వాళ్ళు లెక్క అడుగుతారు. ప్రతి దాంట్లో లెక్క ఉంటుంది, ఏ వ్యవస్థలైనా. దేవుడు కూడా అలాగే. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితం అనేటువంటిది ఎలా జీవించావు అనేటువంటిది ఒక లెక్క అడుగుతాడు.
అడగకపోతే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు చూడండి, లెక్క ఉందని దేవుడు చెప్పినా కూడా ఎవరన్నా భయపడుతున్నారా? ఎవడు భయపడలే. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్న విధానం ఏంటంటే లెక్క అడిగే విధానం ఉంది లోకంలో. కానీ మనం ఏం చెప్తే వాళ్ళు అది వింటారు, ఏం చెప్తే అది వింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర 24 గంటలు ఉండి చూడలేరు. ఈ మధ్య సీసీ కెమెరాలు వచ్చినాయి, అవి కూడా కొంతవరకే. లెక్క చెప్పేటప్పుడు మనం ఏం చెప్తే ఇంకంతే. అయితే వాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేస్తారు, నిజమా కాదని తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. కానీ ముందైతే మనం చెప్పింది వాళ్ళు వినాలంతే. కానీ దేవుడు అలా కాదంట. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. నువ్వు చీకట్లో ఉన్నా, నీళ్ళల్లో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుడు స్పష్టంగా నిన్ను చూస్తున్నాడు, స్పష్టంగా నీ గురించి రాస్తున్నాడు. అంటే ఇంత వివరంగా చెప్పినా కూడా ఎవరు లెక్క చేస్తున్నారు? ఇప్పుడు దేవునికి ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడట్లా. అదే లెక్కే లేదురా అంటే బాబు అంటే, లెక్క ఉందంటేనే భయపడట్లేదు. అసలు మీ గురించి లెక్క ఏం లేదబ్బాయి, నీ ఇష్టం, తింటావు తాగుతావు, నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం అని అంటే ఇంకెలా ఉండేది పరిస్థితులు? లెక్క ఉందంటేనే భయపడట్లేదు, అసలు లెక్క లేదు అని అంటే అది విపరీతం అవుతుంది. ఆ సమాజం అనేటువంటిది విపరీతం అవుతుంది, జీవించలే. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ పని మంచి పనే. మనం అంటూ దేవునికి లెక్క చెప్పాలి. మంచి ఎంత చేశావు, చెడు ఎంత చేశావు, ఇది రేపు లెక్కలోకి వస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న ప్రకారము వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హిందువులు కూడా ఈ సిద్ధాంతం నమ్ముతారండి. చిత్రగుప్తుడు ఉంటాడు, ఆయన లెక్కలు రాస్తుంటాడు. యమధర్మ రాజు ఉంటాడు, ఆయన శిక్ష విధిస్తాడు అని వాళ్ళు కూడా నమ్ముతారు ఈ సిద్ధాంతాన్ని. వాస్తవం ఏంటంటే తీర్పు ఉన్నది అనేటువంటి ఈ వాస్తవాన్ని బయటలో కూడా నమ్ముతున్నారు. మీ అందరికీ తెలుసు, బైబిల్ అనేటువంటిది మొట్టమొదటి దైవ గ్రంథం, తర్వాత వచ్చినాయే అన్ని కూడా. అయితే మీరు అనొచ్చు, బైబిల్ అనేటువంటిది ఎప్పుడు ఈ పూర్తి ఆవిర్భావానికి వచ్చింది ఎప్పుడు? మోషే తర్వాత కదా. అంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు. అప్పుడు మోషే స్టార్ట్ చేశాడు. కానీ చరిత్రలో కొంతమంది మా పుస్తకాలు, మా గ్రంథాలు క్రీస్తు పూర్వము 4000, 5000 సంవత్సరాలు రాయబడ్డాయి అని చెప్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలు అనే విషయము కొంచెం లోతుకి వెళ్తే అర్థమవుద్ది. వాళ్ళు సంస్కృతం అంటున్నారు కదా, అసలు ఆ భాష లేదు అని సంవత్సరాల క్రితం అని కొంతమంది దాన్ని నిర్ధారించారు. సరే, అది వేరే విషయం. అది విషయం ఏంటంటే, మోషే రాశాడు ఓకే, కానీ రాయక ముందే, మోషే కంటే ముందే దేవుడు స్వయంగా మనుషులతో మాట్లాడాడు. తీర్పు ఉన్నది అనేటువంటి విషయము, మృతుల లోకం ఒకటి ఉంది అనే విషయము దేవుడు మోషే కంటే ముందే బయలుపరిచాడు. మీ అందరికీ గతంలో కూడా చెప్పాను నేను, దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారం చెప్తాడు. ఆదాము హవ్వలకి దేవుడు ఏం చెప్పాలో అది పూర్తిగా చెప్పాడు. ఉదాహరణకి అబ్రహాం కాలంలో మనొక మాట మనం గమనిద్దాం. ఆదికాండము
15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు అన్నాడు. అంటే మంచి వృద్ధాప్యంలో బాగా ముసలైన తర్వాత ఇబ్బంది ఏమి లేకుండా, అంటే కొంతమంది చనిపోయేటప్పుడు బాగా ఇబ్బంది పడతారు, అలా కాకుండా నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, ఇబ్బంది ఏమి లేదు, ఆరోగ్యంగానే ఉంటావు. 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రాహాము. 175 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. దేవుడు చెప్తున్నాడు ఏంటంట, నీ పితరుల యొద్దకు పోయేదవు అంటే అప్పుడే చెప్పాడు అబ్రాహాము తోటి, చనిపోయిన వాళ్ళు ఒక లోకంలో ఉంటారు, నువ్వు కూడా అక్కడికి వెళ్తావు. నీ పితరులు అంటే నీ తాత నీ ముత్తాతలు ఉన్నారు కదా, ఆల్రెడీ చనిపోయారు కదా, మీ నాన్న కూడా చనిపోయాడు కదా, మీ తమ్ముడు కూడా ఒకడు చనిపోయాడు కదా, లోతు వాళ్ళ నాన్న అబ్రాహాము తమ్ముడే, ఆయన కూడా చనిపోయాడు, అబ్రాహాం కంటే ముందే చనిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నటువంటి దగ్గరికే నువ్వు వెళ్తావని చెప్పాడు. అంటే దేవుడు మొదటి నుంచి కూడా చనిపోయిన వారు ఒక లోకంలో ఉంటారు, లెక్క అనేటువంటిది ఒకటి ఉంటుందనే విషయము దేవుడు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది మనం గమనించాలండి. ఒకసారి మనము ప్రసంగి గ్రంథంలో, అంతకంటే ముందు యోబు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనంలో, యోబు అంటే చాలా మంది నమ్మేది ఏంటంటే యోబు అనేటువంటి ఈ వ్యక్తి పితరుల కాలం నాటివాడు, అంటే మోషే కంటే ముందున్నవాడు. అబ్రహాము పితరుల కాలం కదా, ఇస్సాకు యాకోబు పితరుల కాలం కదా, అంటే ఈయన పితరుల కాలం ఉన్నటువంటి వ్యక్తి అని అందరూ నమ్ముతారు. కాబట్టి ఈ యోబు రాసినటువంటి మాటల్లో ఒక మాట మనం గమనిద్దాం. 31వ అధ్యాయము 4వ వచనం, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. చాలా యోబుకి ఎలా తెలిసింది ఈ విషయం? దేవుడు లెక్క రాస్తున్నాడనే విషయం యోబుకి ఎలా తెలిసింది అంటే దేవుడు చెప్పాడు. చెప్పకపోతే దేవుడు తప్పైద్ది. ఆదాము దగ్గర నుంచి కూడా నువ్వు చేసే పనులు లెక్క ఉంటాయి, లెక్కలోకి వస్తాయి, రేపు లెక్క చెప్పాలి అనే విషయము ఆదాముతోనే దేవుడు స్టార్ట్ చేశాడు. ఎందుకంటే చెప్పకపోతే దేవుని తప్పైద్ది. అది భూమి మీద ఎలా జీవించావు అనేటువంటిది రేపు లెక్క చెప్పాలి అనే విషయము దేవుడు మొదటి నుంచి చెప్తాడు. ఇక చూడండి, యోబు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, దేవుడు నా ప్రవర్తన తెలుసుకున్నాడు, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, నా ప్రతి కార్యకలాపాలు దేవుడు లెక్కేస్తున్నాడు, మంచి ఎంత చెడు ఎంత. అంటే యోబుకి ఎలా తెలిసిందంటే దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో ముందుగా ఒక మాట చూద్దాం. 9వ వచనం, ప్రసంగి 11:9, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తెచ్చునని. చూడండి, వీటన్నిటిని బట్టి యవనస్తులు సహజంగా ఎలా ఉంటారు? యవనస్తులు అంటే యవనస్తులు ఎగురుతారు, దూగుతారు, మేము సంతోషంగా ఉండాలంటారు, అదంటారు, ఇదంటారు, చాలా చేస్తుంటారు యవనస్తులు. చెయ్యి, కానీ ఒకటి గుర్తుంచుకో, వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులో తీరుస్తాడు. నువ్వు చేసే పనులు చూడండి. మనమైతే సమాజంలో తల్లిదండ్రులు కూడా, వాడు యవనస్తులు లేండి, చిన్నోళ్ళు లేండి, వయసోళ్ళు లేండి, వయసులో ఉన్నాడు కదా, ఇంకా పెళ్లి కాలేదు కదా, తప్పేం లేదులేండి. మొన్న కూడా ఈ చర్చ జరిగిన సమాజంలో వివాహానికి ముందు మరి సెక్స్ విషయంలో ఒకవేళ అది క్రమం తప్పినా తప్పేం లేదనే విషయము చాలా మంది దాన్ని ప్రకటన చేశారు. అది పెద్ద గొడవైంది మొన్న. అంటే సమాజంలో కొంతమంది ఏమంటున్నారంటే పెళ్లికి ముందు ఏం చేసినా తప్పేం లేదు, కానీ దేవుడు అలా కాదు. యవనస్తుడా నడు, కానీ రేపు దేవుడిని తీర్పు తీరుస్తాడు. వీటన్నిటిని బట్టి ఏది వదిలిపెట్టడు దేవుడు, అది మంచి కానీ చెడు కానీ. 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా
గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇలా దేవుడు మొదటి నుంచి కూడా అనేక మంది ద్వారా చెప్తున్నాడు, తీర్పు ఉంది, ప్రతి దాని గురించి తీర్పు ఉంది. అది మంచి గాని చెడు గాని రేపు లెక్కప్ప చెప్పాలి. అయితే నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. దేవుడు నిన్ను బలవంత పెట్టడు, నువ్వు నమ్మాలి అని నీ నిర్బంధం ఏం చేయడు. నమ్మితేనేమో దీవించబడతావు, నమ్మకపోతే నష్టపోతావు. చూడండి, ప్రభుత్వం వాళ్ళు ఈ లంక ప్రాంతాలు, లంక గ్రామాలు ఉంటాయి కదా, తుఫాన్ రాబోతుంది మీరు ఖాళీ చేయండి అంటారు. చేస్తే మంచిది, చేయకపోతే ఇబ్బంది పడతావు. అలాగే దేవుడు కూడా అంతే, విషయాలు చెప్తాడు, ఇంటే నీ ఇష్టం, వినకపోయినా దేవుడు ఏమన్నాడు నిన్ను, నీ కర్మ నీది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు చూద్దాం. యోబు మాటలు చూసాము, సొలొమోను మాటలు చూసాము. ఇప్పుడు స్వయంగా క్రీస్తు చెప్పిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచ్చిన మనం చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదు. చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. సొలొమోను అంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు. అంటే మాటల్లో తప్పు ఉంటుంది, మాటలు కొద్దిగా ఉండాలి. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో కావు నీ మాటలు కొద్దిగా ఉండాలంటాడు. మాటలు చాలా పొదుపుగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మాట కూడా లెక్కలకు వస్తాయంట. మన సమాజంలో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, ముఖ్యంగా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వీళ్ళు సలహాలు ఇస్తుంటారు. నువ్వు మెత్తగా ఉంటే నేను ఆడుకుంటారా, నువ్వు గడుసుగా ఉండాలా, ఘాటుగా మాట్లాడాలా, ఒకటి తిడితే 4 తిట్టాలా, అప్పుడు నీ జోలి ఎవరు రారు, ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. కానీ వాస్తవం ఏంటంటే మనం పలికేటువంటి ప్రతి మాట కూడా రేపు లెక్క చెప్పాలా. పిల్లవైనా లేదా భర్త అయినా కొడుకైనా నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మాట్లాడే మాట రికార్డ్ అవుతుంది అక్కడ. రేపు లెక్క చెప్పాలి, రేపు లెక్క చెప్పాలి. నా నోరు నా ఇష్టం అంటారు చాలా మంది. నీ ఇష్టమే, రేపు లెక్క చెప్పాలి. చూడండి, అంటే దేహంతో జరిగించిన వాటి ఫలమును ఇందా చెప్పాను కదా, దేహంతో జరిగించడం అంటే అది నోరే గాని, చేతులే గాని, కళ్ళే గాని, ఇంకేదైనా గాని ప్రతి దాని గురించి రేపు లెక్క అప్పచెప్పాలి. ప్రభు చెప్తున్నాడు, నీ మాట రేపు లెక్క చెప్పాలి. నీ మాట నిర్ణయిస్తుందంట. నువ్వు పరలోకాన్ని పోతావో నరకానికి పోతావో నీ మాట నిర్ణయిస్తుందంట. మోషే కనాను దేశం బోలా, ఎందుకో తెలుసా? కాని మాట పలికాడంట. ఒక్క మాట అన్నది, ద్రోహులారా అన్నాడండి. ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకొని ద్రోహులారా నేను మీకు నీళ్ళు రప్పించాలనా అని చెప్పి ఆ మాట అన్నాడు. ఆ బండను కొట్టాడు. దేవుని కోపం వచ్చింది. నువ్వు కనాను దేశంలో పోవని చెప్పాడు. మోషే గొప్ప నాయకుడు, కానీ ఒక మాట, కాని మాట, ద్రోహులారా అన్నాడు. అంతే, దేవుడు నువ్వు చూస్తావు కానీ ఆ దేశంలోకి పోవు అన్నాడు. పోలేదండి. మోషే కూడా కనాను దేశంలోకి పోలేకపోయాడు. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరే ఆ దేశంలోకి వెళ్ళారండి. అందరూ చనిపోయారు. మోషే, అహరోను, మిరియాము, పెద్ద పెద్ద మొత్తం కూడా ఆ కనానికి బయట చనిపోయారు. ఒక యెహోషువ, కాలేబు మాత్రమే కనాన్లోకి ప్రవేశించారు. 20 లక్షల మంది జనాభాలో ఈ ఇద్దరే లోపలికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళు చచ్చిపోయేదాకా తిప్పుతూనే ఉన్నాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు చూడటానికి, వీళ్ళు దాంట్లోకి పోవటానికి వీల్లేదు, ఇంకా వీళ్ళు బయట జారిపోవాలని చెప్పి దేవుడు వాళ్ళందరినీ అక్కడే తిప్పాడు. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా ఉండాలా, నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే రేపు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఎందుకు ఈ విషయాలు మనము నేర్చుకుంటున్నామంటే ఇవన్నీ మనకి తెలియాలి. తెలియకుండా అయ్యో నాకు ఎవరు చెప్పలేదండి అందుకే నేను అలా మాట్లాడాను,
నాకెవరు చెప్పలేదండి, అందుకే నేను చెడుగా ప్రవర్తించాను అని అంటే, యవనస్తులు కూడా యవన ప్రాయం అంటే అది మంచి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండేటువంటి వయసు. కాబట్టి యవనస్తులు తప్పులు చేస్తారు, అది తప్పు అనకూడదు. లోకం చెప్పింది కదా యవనస్తులు ఎలాగైనా ఉండొచ్చు అని, పెళ్లికి ముందు ఎలాగైనా ఉండొచ్చు, తప్పేలేదని లోకం చెప్తుంది కదా, అందుకే మేము చేశాము, మాకెవరు చెప్పలేదండి ఇది తప్పు అని అంటే, అందుకే దేవుడు ప్రతి విషయాన్ని ముందుగానే వివరించాడు. ఇలాగూ గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చూద్దాం. యెషయా 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగును అంటే యేసుక్రీస్తు ముందు అందరూ కూడా వంగాలి. ఆయన లెక్క అప్పగించమంటాడు, లెక్క అడుగుతాడు. కాబట్టి అందరూ ఆయన ఎదుట పోగు చేయబడతారు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాల్సిందే. రోమా 14, 11, 12లో కూడా ఇదే విషయం ఉంటుంది. 1 పేతురు 1:17లో కూడా, 4, 5లో కూడా. అంటే రేపు యేసుక్రీస్తు మనందరికీ తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని గ్రంథం మనకి పదే పదే తెలియజేస్తూ ఉంది. మధ్యాకాశంలో ఈ తీర్పు అనేటువంటి జరుగుద్ది. సమస్త దూతలు ఆయనతో పాటు వస్తారు. అందరూ కూడా, ప్రతివాడు కూడా లెక్క అప్పచెప్పాలి. నీ మాటలు ఏం మాట్లాడావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రేపు తీర్పులోనికి వస్తాయి. అందుకే మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ప్రభు కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు, దాహం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, జైల్లో ఉంటే పరామర్శించారు, హాస్పిటల్లో ఉంటే పరామర్శించారు. అంటే చూడండి, అంటే మనం చేసేటువంటి మంచి పనులు రేపు లెక్కలోకి వస్తున్నాయి. ఆ తర్వాత ఇంకో గుంపు గురించి చెప్తే ఏమన్నాడు, ఆకలేస్తే మీరు భోజనం పెట్టలా, దప్పికంటే దాహం ఇవ్వలా, బట్టలు లేకపోతే చూస్తూ ఉన్నారు కానీ కనీసం బట్టలు ఇవ్వలా, జైల్లో ఉంటే పరామర్శించలా, హాస్పిటల్లో ఉంటే పరామర్శించలా. కాబట్టి మనం చేసేటువంటి మంచి అయినా చెడైనా రేపు తీర్పులోనికి వస్తున్నాయి. మనం చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తుంటాం. మనకు నచ్చితే వెళ్తాం, నచ్చకపోతే మానేస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేశారు కాబట్టి అన్నాడు. మనమైతే మన బంధువులు, కాస్త డబ్బున్న వాళ్ళు, వాళ్ళని మనము చూడటానికి వెళ్తాం. పేదవాడు ఉంటే దగ్గర కూడా పోం మనం, ఎక్కడ వాడు డబ్బులు అడుగుతాడని. కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మిక్కిలి అల్పులైన అంటే బాగా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళకి మీరు ఇలా చేశారు అన్నాడు. కాబట్టి మన దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో పేదవారికి సహాయపడే విషయంలో కానీ, మన బాధ్యతలు చేసే విషయంలో కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏది మిస్ అయినా కూడా రేపు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు చేయలేదు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో మాట్లాడాను అయిపోయింది, ఏదో చేశాను అయిపోయింది అంటే కాదు. రేపు మొత్తం కూడా గ్రంథాలు విప్పబడతాయి అంట. మన గురించినటువంటి గ్రంథాలు విప్పబడతాయి. ప్రతి వాళ్ళకి ఒక గ్రంథం, నాకు ఒక బుక్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆయుష్ కాలంలో 70, 80, 100 ఈ సంవత్సరాల్లో ఏం చేశానో, మంచి అంతా చెడు అంతా ఇవన్నీ రాస్తే ఒక బుక్ అయితే కదా. నాకే ఒక బుక్ అయితే, ప్రతి వాళ్ళకి ఒక బుక్ ఉంటుంది, గ్రంథాలు తెరవబడతాయి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా జీవిస్తేనేమో రేపు ఇబ్బంది పడకుండా ఉంటాం. ఒక మాట మీరు గమనించండి. ఏమంటే మీరు చూసారా, ఇలా కొంతమంది తీసేసే వాళ్ళు ఉంటారు. తీర్పు ఉందంటే నీకు తెలుసా, నువ్వు చూసావా, మరణం తర్వాత జీవితం నువ్వు చూసావా అంటారు. ఇదంతా విశ్వాసము. దేవుడు చెప్పాడు, అది మనం నమ్మటం మన విశ్వాసము. మొన్నే చెప్పాను, మన రక్తాన్ని డాక్టర్ టెస్ట్ చేసి నీకు షుగర్ ఉందంటాడు, లేదా ఎయిడ్స్ ఉందంటాడు, నమ్మాల్సిందంతే. క్యాన్సర్ ఉందంటాడు, నమ్మాలంతే. నమ్మకపోతే నష్టపోయేది నువ్వే. చెప్పే వ్యక్తి ఎవరు? తెలిసిన వ్యక్తి. అలాగనే దేవుడు కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో అసలు నిర్ణయించిన వాడు ఆయన. చూడండి, చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో,
హెబ్రీ 9:27. ధర్మశాస్త్రము మనుషులు ఒక్కసారే మృతి పొందవలు నియమించబడును, ఆ తరువాత తీర్పు జరుగును. ఇది దేవుని యొక్క నిర్ణయం. ఇది మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, నియమించబడిన అన్నాడు. అంటే దేవుడు నియమించాడు, ఒక్కసారే చనిపోతాం, మరలా తిరిగి జన్మ అంటూ లేదు. 7 జన్మలు అంటారు కదా, అబద్ధం అది. ఒక్కసారే పుడతాము, ఒక్కసారే మనము చనిపోతాం, ఆ తరువాత తీర్పు జరుగును, ఆ తరువాత తీర్పు జరుగును. మనము ఇక్కడ సగం నమ్ముతాం, సగం నమ్మట్లా. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు అని అంటే నమ్ముతాం. ఎందుకంటే చరిత్రలో ఎంతో మంది చనిపోయారు. మన తాత, మన ముత్తాతలు, గాంధీజీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్, ఇలా అనేక మంది చనిపోయారు, మరలా పుట్ల వాళ్ళు. కాబట్టి ఇది నమ్ముతాం, ఓకే. కానీ ఆ తరువాత తీర్పు జరుగును అని అంటే నమ్మం. నువ్వు చూసావా? నేను చూడలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. తీర్పు జరుగునని మాట దేవుడు చెప్తున్నాడు. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. లెక్కప్ప చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. నువ్వు ఎక్కడికి పోవట్లా, నీ పితల యుద్ధకు పోతున్నావు, ఒక లోకంలో ఉంటావు. రేపు మనం చూసాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మృతుల లోకము ఆ లెక్క దేవునికి అప్పగించుద్దంట. అంటే చనిపోయిన వాళ్ళ లోకం ఉంటుంది, పాతాళ లోకం ఉంది కదా, ఆ పాతాళలోకం ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రీస్తు ముందు పోగు చేసే బాధ్యత వాళ్ళది. చనిపోయిన వారు ఆయన ముందు పోగవుతారు, బ్రతుకున్న వాళ్ళు ఆయన ముందు పోగవుతారు. అందరికీ, సమస్త జనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. అది మంచి అంత చెడు అంత అనేటువంటిది దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి లెక్క అనేటువంటిది భూమి మీద ఉంది. రేపు మధ్యాకాశం కూడా ఈ లెక్క అనేటువంటి విధానం ఉంది. చూడండి, నేను నమ్మను అని అంటే మరి భూమి మీదగా నమ్మమాక, ఎవరికి లెక్క చెప్పమాకు. తల్లిదండ్రులు లెక్క చెప్పొద్దు, ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీద బ్రతుకుతాం మనము, ఎవరికి లెక్క చెప్పకుండా భూమి మీద బ్రతుకుతావా? చూడండి, ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటేనే 14 లెక్కలు చెప్పాలి. మీ దేవురు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఎన్ని లెక్కలు చెప్పాలా ఒక దేశం ఇంకో దేశం పోవాలంటేనే. ప్రతి దానికి లెక్క ఉంది భూమి మీద. అలాగనే దేవుని దగ్గర కూడా లెక్కప్ప చెప్పాలి. ఇది నమ్మితేనేమో నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటావు, లేదులేండి అని అంటే తర్వాత చూస్తావు లెక్కనే ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత నువ్వు చూస్తావు. కాబట్టి తెలుసుకొని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడైతే, జ్ఞానవంతుడైతే నేర్చుకుంటాడు, విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడంట. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మనందరం కూడా ఇక నుంచి అయినా మనము నోరు అదుపులో ఉంచుకుందాము, మన చేతులు కాళ్ళు అదుపులో ఉంచుకుందాము, కీడు చేయకుండా ఎల్లప్పుడూ మంచి చేస్తూ రేపు దేవుని ద్వారా ఆశీర్వదించబడేటువంటి స్థితిని మనము పొందటానికి ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా బలం ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే రేపు మనము లెక్క అప్పజెప్పాలి. అప్పుడు తప్పకుండా శాశ్వతమైనటువంటి శిక్ష మనము అనుభవించాల్సి ఉంటుంది. నోరు చేసినటువంటి పనిని బట్టి రేపు గొప్ప శిక్ష ఉంటుంది అక్కడ. అందుకే మనము జాగ్రత్త పడదాం. లెక్క ఉందనే విషయం తెలుసుకొని జీవితాన్ని భయముతో, వణుకుతో కొనసాగిద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తూ మన రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరిగించు.